హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందు తీసుకొచ్చాను. నిజంగా సినిమా అనేది ఒక మాయ. ఎందుకంటే అలాంటి ఒక సినీ మాయలోని ఇదేమిటమ్మా మాయ మాయ అంటూ ప్రేక్షకులందరినీ మాయ చేసి రివ్యూవర్స్ అందరినీ బోల్తా కొట్టించి సక్సెస్ఫుల్గా ఒక దీపావళి విన్నర్గా ర్యాంప్ ఆడిస్తూ ర్యాంప్ అంటూ మనందరినీ కడుపుబ్బా నవ్వించిన సినిమా. మరి అలాంటి ఒక సినీ మాయను సృష్టించిన ఒక మెజిషియన్ మీ ముందు తీసుకొచ్చాను. అండ్ ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ డైరెక్టర్ జైన్స్ నాని గారు. సో సార్తో మాట్లాడి సక్సెస్ గురించి, జర్నీ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో సార్. హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైంది హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో ఇంత హిలేరియస్గా నవ్వుకుంటూ అండ్ లాస్ట్లో ఒక మంచి మెసేజ్ పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ అర్థమయ్యేటట్టు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా ఫ్యామిలీ అన్నది ఫస్ట్ నుంచి అదే ప్రొవైడ్ చేస్తాం. ఫ్యామిలీ ఫిల్మ్. ఎస్, బట్ ఒక్క టైంలో కూడా కొంచెం ట్రాక్ తప్పింది కదా సార్, బికాస్ ఆఫ్ మీరు రిలీజ్ చేసిన ప్రోమో కంటెంట్స్ కానీ వాటి వల్ల. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. చాలా ముఖ్యం. అంటే ఈ సినిమాలో మాకున్న టాస్క్ ఏంటంటే కథ ఓపెన్ చేయలేం, అండ్ కోర్ ఉన్న ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ ఓపెన్ చేయలేం. అది ఓపెన్ చేయకుండా ప్రమోట్ చేయాలి. సో అందుకోసం మోర్ ఓవర్ అటువైపు వెళ్ళాం. బ్యూటిఫుల్ సార్. సార్ ఫస్ట్ అసలు ఈ వైబ్ని, ఈ సరౌండింగ్స్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఒక డెబ్యూ డైరెక్టర్ అయ్యి ఉండి ఇవన్నీ ఫస్ట్ సినిమాకే రావడం, ఆల్రెడీ ఒక ఫ్లాప్ చూసి సక్సెస్ చూస్తే అవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఉంటాయని తెలుస్తూ ఉంటుంది. బట్ ఒక డెబ్యూ కానీ ఇంత సక్సెస్ సాధించిన తర్వాత డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ వర్డ్స్ వచ్చాయి మీకు. సో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు? చాలా టఫెస్ట్ పార్ట్స్ చూసాం, అట్ ది సేమ్ టైం చాలా పీకెస్ట్ పార్ట్స్ కూడా చూస్తున్నాం. అండ్ ఆ రివ్యూ పొద్దున రివ్యూస్ ఏవైతే వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది అనే థింగ్ ఏదైతే చాలా మందికి ఫిక్స్ అయిపోయారు. ఈవెన్ నా ఫ్రెండ్స్ నాకు మెసేజ్ పెట్టారు, సినిమా పోయిందంట కదా అది ఇది. క్లోజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. అండ్ చాలా మంది ఇండస్ట్రీ నుంచి కూడా సినిమా పోయిందంట కదా సార్ ఎలా తీసుకుంటున్నారని చెప్పారు. బట్ నాకు హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి ఆ హోప్ అయితే ఉంది. ఇది ప్రాపర్ బీసీ సినిమా, ఇంకా ఇండియాలో షో పడలేదు. శ్రీరాములు థియేటర్కి వెళ్తున్నాం. అక్కడ థియేటర్లో స్మైల్స్ వచ్చి మేమైతే ఆడిటోరియం వైబ్ ఏదైతే వచ్చిందో సినిమా హిట్. దాన్ని ఎలా తీసుకెళ్దామో పట్టుకుందాం, సినిమాని వదలొద్దు అని మేము ప్రాపర్గా మాట్లాడుకొని శ్రీరాములకి వెళ్ళేసరికి థియేటర్ బ్లాస్ట్ అయిపోయింది. మా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. లక్కీలీ ఆ షో అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫోన్స్ వచ్చి, ఎప్పుడైతే 8 o'clock షోస్ కొన్ని చోట్ల పడ్డాయో సినిమా చాలా పెద్ద హిట్ అండి, టాక్ ఎదిరిపోయింది, పొద్దునింటి అలా రాశారు అని. ఈవెన్ ఎవరైతే ఫ్లాప్ టాక్ అని నాకు మెసేజ్ చేశారో, మేము చూసిన రివ్యూకి థియేటర్ చూసిన సినిమాకి సంబంధం లేదు, చాలా బాగుంది అని చెప్పినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. దాన్ని పట్టుకుంటేనే మ్యాట్ నుంచి హౌస్ఫుల్స్ పడ్డాయి. ఫస్ట్ షోకి ప్రాపర్ ఓకే హిట్ వైబ్ వచ్చేసింది. దెన్ మేము థియేటర్స్ విజిట్ చేయడం చాలా హెల్ప్ అయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అబ్రాడ్ కంట్రీస్ రివ్యూస్ని ఫస్ట్ ట్రస్ట్ చేస్తారు సార్? ఎలా ఉంటుందండి ఈ సిస్టమ్? ఎందుకంటే మాకు 9 o'clock షో పడినప్పటికీ అప్పటికి మేము మిగతా సినిమాలు చూసాము, వెరైటీ మిత్రమండలి కావచ్చు, మిగతా సినిమాలు. వాటితో పోల్చుకుంటే ఈ సినిమా మేము మీడియా అంతా కూడా, మీడియా షోలో కూడా ఫుల్ హిలేరియస్ ఎంజాయ్ చేశారు. బట్ ఈలోపు టాక్ ఏమో డిజాస్టర్ వచ్చింది అంటే హౌ యూ హ్యాండిల్ దిస్ అంటే అసలు ఎలా డిసైడ్ చేసుకుంటారు అనేది. మోరోవర్ నాకు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు నిజంగా తెలియదండి. నా ఫస్ట్ ఫిలిం నేను ఒక సినిమా ఓకే చేయించుకొని ఇంతమంది క్యాస్ట్ని ఓకే చేయించి అండ్ సినిమాని సెట్స్కి తీసుకొచ్చి ఆ సెట్స్లో ఇంతమంది టెక్నీషియన్స్ని హ్యాండిల్ చేసి స్క్రీన్ మీదకి సినిమా తెచ్చేసరికి పని అయిపోయింది. అండ్ ఒక రివ్యూ వచ్చిన తర్వాత దాన్ని ఎలా తీసుకోవాలి, ఆ రివ్యూ ఎంతవరకు సినిమాని ఎఫెక్ట్ చేస్తుంది అనేది నాకు నిజంగా తెలియదు. అండ్ పొద్దున ఇలాంటి ఒక రివ్యూ వస్తుంది, దానివల్ల కొంచెం ఓపెనింగ్ డిస్టర్బ్ అవుద్ది అనేది ఈక్వేషన్ కూడా తెలియదు. సో చాలా నేర్చుకున్నా ఈ 1 weekలో. ఓకే, ఒక ఐడియా వచ్చింది, అవి కూడా మైండ్లో పెట్టుకోవాలి డెఫినెట్లీ. రేపు చేసే సినిమా వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు, బట్ అక్కడ వాడిన కొన్ని ఆ రివ్యూస్కి రెస్పెక్ట్ ఇస్తాను, 100% రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. వాడిన కొన్ని పదాలు కొంచెం హట్టింగ్గా అనిపించాయి. డెఫినెట్లీ ఆ సినిమా అయితే తీయలేదు మేము, బట్ ఎందుకు అలా అనిపించింది అనేది చిన్న బాధ వేసింది. సార్ మనకి రీసెంట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూసుకుంటే పెద్ద హీరోలకి ఎప్పుడు కూడా ఆ కమర్షియల్ మేటర్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది సార్. వాళ్ళు ఆ సినిమాలోనే ఏదో చిన్న చెప్తూ ఉండి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. బట్ కిరణ్ గారు అంటే ఆల్రెడీ మంచి సినిమాలు చేస్తూ ట్రాక్ చేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళతో కమర్షియల్ మీటర్లను ఎంజాయ్ చేయిస్తూ ఒక మంచి మెసేజ్ చెప్పడం నిజంగా ఒక పెద్ద టాస్క్. బట్ దీన్ని ఎలా అచీవ్ చేయగలిగారు? నేను ఎస్ఆర్ కళ్యాణం ఇంట్రడక్షన్ సినిమా ఇండస్ట్రీకి అప్పుడే కొత్తగా వచ్చాను. నేను కొత్తగా వచ్చిన టైంలో రాజావారి రాణి గారు రిలీజ్ అయింది. నాకు కిరణ్ గారికి చిన్న జర్నీ ఉంది. ఆయన నెల్లూరులో షార్ట్ ఫిల్మ్స్ 2 తీశారు. ఆ 2 సెట్స్కి వెళ్ళాను నేను. అండ్ రాజావారి రాణి గారి ప్రమోషన్స్ నేను అంత ఫాలో అవ్వలేదు. సడన్గా పోస్టర్ చూసి ఎక్కడో చూశాను థియేటర్కి వెళ్ళిపోయాను సినిమా చూడడానికి. చూసినప్పుడు గుర్తొచ్చింది, అరే మా ఫ్రెండ్స్తో షార్ట్ ఫిల్మ్ తీశారు కదా అన్న అనే థింగ్. సినిమా హిట్ అయిపోయింది. అది ఛానళ్ళు తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్లో సడన్గా ఎస్ఆర్ పాటలు మారు మోగిపోతున్నాయి.
అండ్ కమర్షియల్ సినిమా వైబ్స్ ప్రాపర్ కనిపిస్తున్నాయి. ఒక సెకండ్ ఫిలిం కమర్షియల్ సినిమా థాట్ చూడడమే చాలా పెద్ద విషయం. అది కిరణ్ గారు, ఆయన రైటర్ మళ్ళీ దానికి. అది థియేటర్కి వచ్చి ఇంట్రడక్షన్ చూస్తే బీఆర్ హైటెక్లో చూశాను నేను. ఇంట్రడక్షన్ చూస్తే ఏదో పెద్ద హీరో కలిసినట్టు అరుస్తున్నారు, కొంతమంది ఆ సమోసాలు తిన్న పేపర్లు వేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఈ కథ నేను అనుకున్నప్పుడు కిరణ్ గారికి అనుకున్నాను, ఈయన ప్రాపర్ బీసీ హీరో. అయినా ఏ సెంటర్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మేబీ ఈ సినిమాతో కొంచెం హెల్ప్ అయింది అంటున్నారు, కాతో హెల్ప్ అయింది బాగా. ఈ సినిమాతో ఇంకొంచెం బెటర్మెంట్ పెరిగింది అంటున్నారు. బట్ బీసీస్లో చితక్కొట్టేస్తుంది అంటున్నారు, కొంచెం బాగుందన్న. అక్కడ చాలా మందికి నేను మీకు బాగా కావాల్సిన మీటర్ ఫ్లాప్ అని తెలియదు బీసీస్లో. నిజంగా ఏంటి మీటర్ ఫ్లాప్, అరే మేము చాలా ఎంజాయ్ చేసాం, ఏంటి ఫ్లాప్ అంటావు ఏంటి అంటారు. సో అంత కమర్షియల్ ఉన్న హీరోకి మనం అగైన్ యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా నాకుంటూ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనుకున్నా, దాంట్లో ఒక పాయింట్ చెప్పాలి, డెఫినెట్లీ ఒక పాయింట్ చెప్పాలి. ఇది ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక డైరెక్టర్ చెప్పాలనుకున్నారు రాని, సో ఎవరు చెప్పంది చెప్పాలి. సో సూసైడ్ థింగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, దాని చుట్టూ కథ రాసుకుంది సార్. బట్ ఎక్కడ మేము బాగా మెస్మరైజ్ అయ్యామంటే, హీరోయిన్ని ఇంటర్వల్ వరకు మాకు ఇంట్రడ్యూస్ చేయరు, ఆమె ప్రాబ్లమ్ని ఇంట్రడ్యూస్ చేయరు. అప్పటి వరకు హీరో గారి ఫ్రెండ్స్ సర్కిల్, లేకపోతే ఆ సరౌండింగ్స్, ఫాదర్ బిల్డప్, ఈ వీటితోనే మీరు మొత్తం అంతా బిల్డ్ క్యారెక్టర్ చేసుకున్నాగా, దీని గురించి ఎంతవరకు ఆలోచించారు? సినిమా ఎప్పుడు ఒక రన్ ఉండాలండి. ఓకే, ఈ పాయింట్ అనుకున్నప్పుడు సింగిల్ థ్రెడ్ సినిమా ఇది. అంటే ఒక హీరోయిన్ పాయింట్ ప్రాబ్లం మీదే నడుస్తుంది, ఎవరు రియాక్ట్ అయినా ఆ పాయింట్ మీదే రియాక్ట్ అవ్వాలి. ఫస్ట్ నేను చాలా నరేషన్స్ ఇచ్చినప్పుడు కథ ఇంటర్వెల్ గానీ ఓపెన్ అవ్వట్లేదు, ఫస్ట్ హాఫ్ వీక్ అవుద్ది సినిమా అన్నారు. అప్పుడు కొంతమంది అడిగారు, ఇది తీసుకొచ్చి కొంచెం ముందు సినిమా స్టార్ట్ నాకు 15-20 నిమిషాలకు నువ్వు ఇంట్రొడ్యూస్ చేయగలిగితే సినిమా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ హాఫ్ రన్ పోద్ది అక్కడ ఇంట్రొడ్యూస్ చేసేస్తే. సెకండ్ హాఫ్ మనం హోల్డ్ చేయలేం. నాకు తెలిసి సెకండ్ హాఫ్ ప్యాక్డ్గా ఉందని, ఆ ఇంటర్వెల్ వరకు కూర్చోపెట్టడమే టాస్క్. దానికోసం ఏం చేయాలో అన్నీ చేసాం. దాంట్లో కొన్ని రెగ్యులర్ సెటప్స్ కూడా పడ్డాయి. అండ్ ఆ రెగ్యులారిటీ పడడం వల్ల ఇంటర్వెల్కి వచ్చేసరికి వాడు ఫ్రెష్గా ఫీల్ అవుతాడు, దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంజాయ్ చేస్తాడు. సో అంతవరకు హీరోని సెలబ్రేట్ చేద్దాం, అది ఓపెన్ చేసిన తర్వాత అందరిని ఇంక్లూడ్ చేద్దాం. మీరు సెకండ్ హాఫ్ చూస్తే ఎలివేషన్స్ ఉండవు, డైలాగ్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, కథ తప్ప ఇంకో బయటికి రావు సిచ్యువేషన్స్. సో అంతవరకు కూర్చోబెట్టడానికి ఏం చేయాలంటే హీరోని వాడుకోవాలి. ఆయన అంత ఎనర్జీస్ ఇచ్చారు. నాకు ఎస్ఆర్ ఇంట్రడక్షన్ అంటే చాలా ఇష్టం, దాన్ని కొట్టి ఇంట్రడక్షన్ చేయాలనుకున్నాం. దాంట్లో డీజే సాంగ్స్కి నడుచుకుంటూ వస్తారు, ఈసారి సాంగ్స్కే డ్యాన్స్ వేస్తే బాగుంటుంది అనే థాట్. అండ్ జనాల్ని ఒక చిన్న బీసీస్లో అంతా ఉండే హీరోస్ చాలా రేరు, ఇప్పుడు వాళ్ళే చాలా పెద్ద స్టార్స్. ఇంకా దగ్గర చేయాలంటే అబ్బవరం అనేది పర్సనల్ చాలా మందికి. ఆ అబ్బవరం తీసుకొచ్చి డాడ్స్ గిఫ్ట్ ఇవన్నీ చేసాం. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అన్న, ఎనర్జీని పట్టుకొని చేసినాం. సార్ చాలా మంది ఊర్లోకి వెళ్తే వాళ్ళ ట్రాక్టర్ మీద ఆల్మోస్ట్ వాళ్ళ ప్లేలిస్ట్ అంతా రాజశేఖర్ గారిదే. బట్ అది మీరు ఎలా క్రాక్ చేశారు? అది తప్పకుండా వైబ్ ఓకే. ఇప్పుడు మీరు చూస్తే సోషల్ మీడియా 2 రీల్స్ ఇలా ఒప్పుగానే నెక్స్ట్ మీ సాంగ్ వస్తుంది డెఫినెట్. యాక్చువల్లీ ఆయుధంలో ఓయ్ రాజా కర్నూలులో నివైన సాంగ్ నాకు చాలా ఇష్టం. ఓకే. అండ్ మాసెస్లో బాలయ్య గారికి, చిరంజీవి గారికి ఇది ఉంటుంది. యాక్చువల్లీ ఇంకో చిరంజీవి గారి సాంగ్ కూడా ఉండాలి. కొన్ని రీజన్స్లో 2 సాంగ్సే చేయాల్సి వచ్చింది. ఓకే. అంటే షూటింగ్ టైంకి షూట్ చేయలేదు అది. బట్ రాజశేఖర్ గారు మీరు అన్నట్టు ఆ ప్లేలిస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడో షూట్కి 1 డే ముందు పొద్దున షూట్ గురించి డిస్కస్ చేస్తుంటే కిరణ్ నేను ఇంతకంటే బెటర్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది. జింగిలాలు ఒక పెద్ద హిట్, సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి అంటే సరదాగా వింటూ అదే సినిమాలో ఇదేమిటమ్మా మాయ అనే థింగ్ ఉంటే మేమిద్దరం సరదాగా వైబ్ అయ్యాం, ఇదైతే బాగుంటుంది అని కిరణ్ కూడా అన్నారు. ఇమీడియట్లీ ఆ డిసిషన్ తీసుకొని పక్కన షూట్కి వెళ్ళాం. సూపర్ సార్. అసలు ఆ ఇంట్రడక్షన్ కానీ అబ్బవారు డాడ్స్ గిఫ్ట్ అసలు ఏం థాట్స్ సార్ అసలు ఒకటి కూడా. ఇప్పుడు అదే ఆడియన్స్ కలెక్ట్ అవుతుంది. మేము అందరం టూర్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఫస్ట్ కనిపించిన లూడో ఆడదాం అంటున్నారు, దాని తర్వాత అన్న మాకు వరం ఇచ్చామంటున్నారు, లేదంటే బుర్రపాడు పుట్టలు జరగడం అంటున్నారు. ఇవన్నీ చాలా రేర్గా సినిమాకి నడుస్తాయి. ఒక కమర్షియల్ సినిమా మా రోజుల్లో నడిచేవి సింగిల్ లైనర్స్ డైలాగ్స్ అంటారు. ఇప్పుడు పోకిరి అనుకున్నా, ఖుషి అనుకున్నా, చాలా ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు డైలాగ్స్ ఉన్నాయి, 1 లైనర్స్ ఉంటాయి. సరే ఏం 1 లైనర్ క్లిక్ అయిందని అంటారు. దాని తర్వాత ట్రెండ్ అయిపోయింది. అగైన్ మళ్ళీ కేరాంప్లో అది అయిందని వెరీ హ్యాపీ. బట్ నిజంగా ఈ మధ్యన 1 లైనర్స్ చాలా మిస్ అవుతున్నాను సార్ ఇండస్ట్రీలో. సినిమా అంటేనే సెలబ్రేషన్ కదా, సెలబ్రేషన్ సార్. అదంతా మిస్ అయిపోయి ఎటు వెళ్ళిపోతున్నాం అసలు. ఎక్కువగా సినిమాను ఆలోచించేసి ఒక రివ్యూర్ లాగా, ఒక క్రిటిక్ లాగా మనం కూడా చూసేద్దాం చిన్నాడుతున్నారు సినిమా అనుకుంటున్నారు. బట్ నిజంగా ఇలాంటి సినిమా చూసినప్పుడు మళ్ళీ మర్చిపోతాం సార్. ఒక 10 నిమిషాలే అవన్నీ గుర్తుపెట్టుకుంటుంటాం, కానీ మళ్ళీ అలాంటి కుమార్ లాంటి క్యారెక్టర్ వచ్చి ఇవన్నీ మా లైఫ్లో కూడా జరుగుతున్నాయి అన్నప్పుడు డెఫినెట్లీ అవన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ మీకు ద టఫెస్ట్ పార్ట్ ఏంటి సార్ ఈ సినిమా మొత్తంలో? స్టోరీ నరేషన్లో, మెయిన్గా స్టోరీ రిటర్న్లో. నాకు ఇంటర్వెల్ వరకు ఆడియన్ కూర్చోబెట్టడం చాలా టఫ్ అనిపించింది. ఓకే. టూ మెనీ వర్షన్స్ రాశాను. సెకండ్ హాఫ్ ఒకటే వర్షన్, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ డ్రాఫ్ట్ రాసినప్పటి నుంచి ఇప్పటికి సెకండ్ హాఫ్ ఒకటే వర్షన్.
ఫస్ట్ హాఫ్ నాకు తెలిసి ఒక 12-13 వర్షన్స్ రాసాం ఫస్ట్ హాఫ్లో. ఎస్పెషల్లీ ఫస్ట్ రీల్ ఎంత చేంజ్ చేసాము, ఎంతెంత డిస్కస్ చేసాము, టూ మెనీ డిస్కషన్స్. అంటే ఫస్ట్ 15 మినిట్స్లో ఆడియన్స్ కిరణ్ కుమారాపురం కనెక్ట్ అవ్వకపోతే సినిమా డిస్కనెక్ట్. కనెక్ట్ చేయడానికి ఏం చేయొచ్చు అని ఆ ప్రొఫెషనల్స్ని పెట్టి దాంట్లో స్క్రీన్ ప్లే ఓపెన్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ ఫాదర్ లేయర్ ఓపెన్ చేసి, మళ్ళీ అక్కడి నుంచి హీరో నెరేషన్ ఓపెన్ చేసి 3 layers నడుస్తూ ఉంటుంది స్క్రిప్ట్. ఇంకా డెఫినెట్లీ అది హుక్ అయింది అనుకుంటున్నాను. సార్ బట్ మీ వరకు ఎంతవరకు ఈ ఫీడ్బ్యాక్ వచ్చిందో తెలియదు కానీ ఎస్ఆర్ తర్వాత నిజంగా కిరణ్ గారిని అంత మేము ఎందుకు ఓన్ చేసుకున్నాం అంటే ఆ వైబ్ కానీ ఆ ఎనర్జీ కానీ అలా ఉంటుంది. బట్ ఆ తర్వాత మళ్ళీ కే ర్యాంప్ వరకు హానెస్ట్గా చెప్పాలంటే అది మేము చాలాసార్లు మిస్ అయ్యాం. ఎందుకు ఈయన వేరే ఏదేదో ట్రై చేస్తున్నారు, ఆయన మెయిన్ పొటెన్షియల్ పట్టుకుంటే బాగుందని. బట్ కే ర్యాంప్లో ఎస్ఆర్ కన్నా 50% ఎక్కువ బయటికి లాక్కొచ్చారు. దీని మీద ఎంతవరకు వర్క్ చేశారు మీరిద్దరు కలిపి? అదే చెప్తాను కదా, నేను ఎస్ఆర్ ఇంట్రడక్షన్ చూసి నాకు మెంటల్ ఎక్కేసింది. సెకండ్ సినిమాకి ఎవరు ఇలా చేస్తారు అని. అండ్ ఎస్పెషల్లీ దట్ లాస్ట్ ఫాదర్ ఎమోషన్ పార్ట్ మీరు చూస్తే మా సినిమా క్యాలిక్యులేషన్ కూడా ఆల్మోస్ట్ ఎస్ఆర్ క్యాలిక్యులేషన్ అని ఉంటుంది. మాది కొంచెం లౌడర్ ఎక్కువ ఉంటుంది. ఎస్ఆర్ సెకండ్ హాఫ్ పీస్ఫుల్లీ వెళ్తుంది, మాది సెకండ్ హాఫ్ కొంచెం లౌడర్ ఎక్కువ వెళ్తుంది. అగైన్ రౌండ్ ఆఫ్ ఫాదర్ ఎమోషన్తోనే అవుతుంది. ఈవెన్ నేను ఫస్ట్ నెరేషన్ ఇచ్చినప్పుడు కూడా కిరణ్ ఎంజాయ్ చేసి ఫాదర్ ఎమోషన్ నేను డైలాగ్స్ చెప్పినప్పుడు చిన్న కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆయనకి. ఈ సీన్ వర్కౌట్ అయితే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అమ్మ, మన సినిమా చేస్తాం అన్నారు. బట్ ఎస్ఆర్లోని ఇందులోని ఫాదర్ ఎమోషన్ కనెక్ట్ అవ్వచ్చు కానీ కామన్ అవ్వచ్చు కానీ ఇందులో సెటిల్డ్ ఉంటుంది సార్ ఆయన పర్ఫార్మెన్స్. ఫాదర్ ఎమోషన్లోకి ఎంటర్ అవ్వగానే చాలా సెటిల్డ్ అయిపోతాడు. అక్కడ డైలాగ్స్ కిరణ్ గారు చెప్తారు కదా, ఇక్కడ నరేష్ గారు చెప్తారు. కిరణ్ గారు చెప్తుంటే సాయి కుమార్ గారు అండ్ అబ్బాయి చేసిన క్యారెక్టర్ ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ నరేష్ గారు చెప్తుంటే హీరో గారు ఫీల్ అవుతూ ఉంటారు. సార్ బట్ నరేష్ గారిని అంత ఇలీరియస్గా ఎంటర్టైన్ చేసి ఆ లాస్ట్ మినిట్లో అలా చేస్తారు కదా ఫ్లిప్. అండ్ అప్పుడు కూడా కామెడీ అనుకుంటారని ఆయన మందు తాగేసి సీరియస్ చెప్తూ ఉంటారు. బట్ మీరు ఏం అజంప్ చేసేసారు? ఆడియన్స్ నిజంగా మారుతారా వెంటనే? అంత ఇన్స్టెంట్ సెకండ్స్లో మారుతారా? నాకు కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, కొన్ని పదాలు ఇబ్బందిగా అనిపించాయి నరేష్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అని. నేనేం చెప్తానంటే ఆ క్యారెక్టర్ అంత చిల్లరగా బిహేవ్ చేసినప్పుడు ఒక సైకాలజిస్ట్ వచ్చి ప్రేమ గురించి మాడడానికి సిగ్గుండాలి అంటాడు. ఆ సిగ్గుండాలనే పదం వాడాలంటే అంత పెద్ద ఆర్టిస్ట్ మీద రాయాలంటే అంత చిల్లరగానే అంత డెప్త్కి వెళ్ళి చూపించాలి. అంటే సినిమా మారిపోయింది. మనం పద్ధతిగా చెప్తామంటే ఎవరు ఇదట్లేదు. ఇప్పుడు బ్లాస్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు కమర్షియల్ సినిమా కేజీఎఫ్ ఎలా అయితే బ్లాస్ట్ అయిందో, ఒక కల్చరల్ సినిమా కాంతారా ఎలా అయితే బ్లాస్ట్ అయిందో, కామెడీకి వచ్చేసరికి అలా బ్లాస్ట్ అవ్వాల్సిందే. సో నరేష్ గారి క్యారెక్టర్లో స్కోప్ ఉంది. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు వచ్చినా బ్లాస్ట్ అవుతూనే ఉంటుంది. మురళీధర్ గారితో డిస్కషన్స్ అవ్వచ్చు, అమ్మాయి పాప పైన దూకేయడం అవ్వచ్చు, ఇవన్నీ బ్లాస్టింగ్గానే ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసి ఎప్పుడైతే సిగ్గుండాలి అన్నప్పుడు నరేష్ గారు వచ్చి అంత చెప్పి లాస్ట్లో డైలాగ్ చెప్తారు, ప్రేమ గురించి మాట్లాడే అర్హత నీకు నాకు లేదురా అనేది. ఇదంతా పే ఆఫ్ అవ్వాలంటే అది అలానే ఉండాలి. సో ఆ విషయం నేను కాన్షియస్గానే రాశాను. ఇప్పుడు ఏమన్నా కామెంట్స్ వచ్చినా కానీ నేను క్లియర్గా ఉన్నాను. సార్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే సినిమాలోని యుక్తి తరేజా సార్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. కేరామ్ సినిమాలో యుక్తి తరేజా పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ఒక గ్లామరస్ రోల్ అనుకునే చాలామంది లోపలికి ఎంటర్ అవుతారు. బికాస్ మేము రంగబల్లో చూసినా కూడా ఒక ట్రెడిషనల్గా ఒక మినిమం గ్లామరస్ యాక్టర్స్ కానీ చూసాం. దెన్ ఇట్ కమ్స్ టు కేరామ్ అంత ఫెరోషియస్ యాక్టింగ్. అసలు మీరు ఎలా సెలెక్ట్ చేశారు సార్ యుక్తి గారు? నేను రంగబలి సినిమా చూసేటప్పుడు ఆ అమ్మాయి చాలా వరకు ప్లెయిన్ ఎక్స్ప్రెషన్తో ఉంటుంది ఆ సినిమాలో. పర్ఫార్మెన్స్ అలానే చేయాలి. ప్రపంచంలో ఉండే సాడ్నెస్ మొత్తం ఆ ఫేస్లో ఉండింది ఆ అమ్మాయికి. ఒక 2-3 చోట్ల నవ్వుద్ది ఆ అమ్మాయి. కొంచెం ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో కూడా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేసింది. మంచి వైబ్ ఉంది. మన సినిమా క్యారెక్టర్ అదే కదా అని ఆ మైండ్లో అమ్మాయి ఉండింది. ఇంకా మా సినిమా సెట్స్కి వెళ్తుంది అన్న టైంలో మార్కో అనే సినిమా రిలీజ్ అయింది. మార్కోలో కూడా అంతే, సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్తో ఉంటుంది అమ్మాయి. అంటే ఆ క్యారెక్టర్ అలానే ఉండాలి. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక కళలో తెలియని ఒక పెయిన్ ఉంటుంది అమ్మాయికి, అందరినీ చంపేస్తుంటే. ఈ అమ్మాయి కరెక్ట్ అని చెప్పి త్రో చేశాను నేను. నాకు ఇలా అనిపించింది, అంటే హీరోయిన్ దొరకడం చాలా కష్టం, చూసుకో అన్ని ఆప్షన్స్ చూడండి అని అంటే ఉండేవాళ్ళు. నేను ఈ అమ్మాయి పేరు చెప్తూ వచ్చేవాళ్ళు. సరే అయితే నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా, ఇది చాలా పర్ఫార్మెన్స్ చేయాల్సిన క్యారెక్టర్, ఇది ఒక్కసారి చూసుకో అంటే వర్క్షాప్ చేశాను 2 weeks. ప్రాపర్ సీన్ బై సీన్, ఈవెన్ రొమాంటిక్ సీన్ అవ్వచ్చు, ఆ అమ్మాయి చూసే లుక్ అవ్వచ్చు, ఆ క్లైమాక్స్లో ఇంటికి వచ్చి వెళ్ళేది అవ్వచ్చు, ఇంటర్వెల్ బ్లాక్ అవ్వచ్చు. ఇంటర్వెల్ బ్లాక్ 4 days చేసాం వర్క్షాప్. ఇలా రియాక్ట్ అవ్వాలి, కాలు ఎలా అవ్వాలి, కళ్ళు ఇలా చేయాలి, ఇంత గట్టిగా అరవాలి, నరాలు కనపడాలి, ఏవో. సో ఆ అమ్మాయి చేసిన తర్వాత వీడియోస్ అన్నీ హీరో గారు, నేను, ప్రొడ్యూసర్ గారు అందరం కూర్చొని చూసి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యి ఆ అమ్మాయి తెలిపాను. అండ్ ఏవైతే వీడియోస్ చేసామో లొకేషన్లో ఇచ్చేటోళ్ళం, ఈరోజు సీన్ నువ్వు యాక్ట్ చేసింది ఇది చేయొచ్చు. సో అమ్మాయికి ఈజీ అయ్యేది యాక్ట్ చేయడానికి. సార్ బట్ డెఫినెట్లీ ఒక మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కదా సార్, అంత పీక్స్లో పర్ఫామ్ చేయాలి. చాలాసార్లు డిస్టర్బ్ అయిపోయింది అమ్మాయి లొకేషన్లో, అంత గట్టిగా అరిచి కామ్గా క్యారవాన్కి వెళ్ళిపోయి ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే కానీ రిలాక్స్ అయ్యేది కాదు. ఈవెన్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే షూటింగ్ మొత్తం అయిన తర్వాత డబ్బింగ్ హరిణి ఒక అమ్మాయి చెప్పింది,
ఆ అమ్మాయి సినిమా మొత్తం డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చి కూర్చొని సార్ ఈ సినిమా అయితే సంథింగ్ చేస్తారు సార్ ఈ సినిమా అని చెప్పి వెళ్ళింది అమ్మాయి. థ్యాంక్ యూ. సో అమ్మాయి ఫీల్ అయింది ఆ క్యారెక్టర్. బట్ మేము మిస్ అయ్యాం సార్. యుక్తిని ఇవన్నీ అడగలేకపోయాం. ఎందుకంటే మేము ఒక గ్లామరస్ రోల్ అనుకొని మేము ఇంటర్వ్యూలు చేసాం. బట్ టుడే షీఈస్ నిజంగా రియల్ పర్ఫార్మర్. చాలా బాగా చేసింది, చాలా బాగా. బట్ మాకు ఇప్పుడు ఏం ఆప్షన్ కనబడట్లేదు. మీకు అప్పుడు ఎలాంటి ఆప్షన్స్ వచ్చేసారు? ఒకటే ఆప్షన్ నాకు, ఒకటే యుక్తి గారు. వేరే వేరే ఆప్షన్స్ బయట వాళ్ళు ఇచ్చారు తప్ప నేను క్లియర్గా ఉన్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ స్టార్ హీరోయిన్తో చేపిల్లాం, లేదా కిరణ్ గారు ముందు చేసిన హీరోయిన్స్తో చేపిల్లాం. ఫ్రెష్ ఫేస్ అయితే ఆ సర్ప్రైజ్, మీరు ఆ సర్ప్రైజ్ అంటున్నారు కదా, సర్ప్రైజ్ ఉంటుంది. ఆ సర్ప్రైజ్తో పాటు పర్ఫార్మెన్స్ లాగగలిగితే సక్సెస్ అయినట్టు. సో లక్కీలీ ఆ అమ్మాయి చాలా డెడికేటెడ్గా చేసింది. అమ్మాయి చాలా డెడికేటెడ్గా చేసింది. అసలు మెయిన్గా ఈ సినిమాకి సార్ ఒక మహేష్ బాబు ఫ్యాన్ అని నమ్ముకొని ఒక బాలయ్య బాబు ఫ్యాన్ తోడగొట్టాడంటే ఎంత నమ్మకం సార్ ఆయన. ఎలా సార్ అసలు రాజేష్ గారి గురించి మీ ఎజంప్షన్లో ఒక డెబ్యూ డైరెక్టర్గా మీకేం అర్థమైంది? నేను ఫస్ట్ కిరణ్ గారికి కథ చెప్పానండి. ఇది 1 year కిరణ్ గారితో ట్రావెల్ అయ్యి ఆల్మోస్ట్ అయిపోయింది స్క్రిప్ట్. ఓకే సార్. రాజేష్ గారు కిరణ్ గారు ఒక సినిమా చేయాలి, ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ ఆ స్లాట్లో కిరణ్ గారు కంపల్సరీ సినిమా చేయాలి. అంటే వాళ్ళిద్దరికి ఇష్టం చేయడం, కంపల్సరీ అంటే అలా కాదు, వాళ్ళిద్దరికి ఇష్టం చేయడం. బట్ అదే కథ సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇది ఫస్ట్ యాక్చువల్లీ కిరణ్ గారే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు ఆఫ్టర్ కా. సో సమ్హౌ రాజేష్ గారికి తెలిసింది కథ ఏదో కొంచెం కామెడీ ఏదో ఉందంటే, నాకు సామోజన తర్వాత మంచి కామెడీ సబ్జెక్ట్ కావాలి సార్, ఒక్కసారి వినిపించవచ్చు కదా, మనం ఇది చేద్దాం అన్నారు. అప్పుడు ఇమీడియట్లీ నేను వెళ్ళాను. ఫస్ట్ నరేషన్లోనే ఓకే అయిపోయింది. పక్క రోజు ఆఫీస్ ఇచ్చారు. 3 monthsలో షూట్ స్టార్ట్ అయిపోయింది. సింపుల్గా. చాలా వెరీ అగ్రెసివ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు. ఆయనకి సినిమా అంటే ఏంటో తెలుసు ప్రాపర్గా. ఏ సినిమా థియేటర్లో వర్కౌట్ అవుతుంది, ఏ సినిమా వర్కౌట్ అవ్వదు అని. అట్లీస్ట్ సినిమా అంతా అయిపోయిన తర్వాత కాపీ చూసుకొని ఆయన జడ్జిమెంట్, ముందు సినిమాలు నేను చూశాను కదా, జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ సినిమా అంతే. ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చి, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది తమ్ముడు, సెకండ్ హాఫ్ సరే చూద్దాం పదా అని చూశారు. చూసి దీన్ని ఎవడ ఆపలేడు, బ్లాక్ బస్టర్ సినిమా అని బయటకు వచ్చి అది ఒకటి ఉంటుంది రాజేష్ గారి ఎనర్జీ, మామూలు ఎనర్జీ ఉండదు. డెఫినెట్లీ సినిమాకి ఏది కావాలంటే అది ఇస్తారు ఆయన. సార్ మీరు ఫ్యాన్ లాగే మహేష్ బాబు గారిలో నవ్వుతూనే ఎప్పుడు కనబడుతుంటారు. ఆయన ఏమో ఆ ఈవెంట్లో బాలయ్య బాబు గారు అదర్ సైడ్ మాకు చూపించారు. బట్ ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం డిస్కషన్ జరుగుతుంది, ఇప్పుడు హ్యాపీ ఆయన ఫుల్గా? సూపర్ హ్యాపీ, సూపర్ హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఐ థింక్ ఇంకోటి కూడా మెటీరియలైజ్ అయింది అని ఏదో వినబడుతుంది ఆయనతోనా? అండ్ డెఫినెట్లీ ఉంటుంది. నెక్స్ట్ ఉంటుందా, నా తర్వాత ఉంటుందా అని మేము డిస్కస్ చేసుకుంటున్నాం. కిరణ్ గారితో హాస్యతో మళ్ళీ డెఫినెట్లీ ఉంటుంది. గ్రేట్ గ్రేట్. బట్ కేరళ మేము చాలా ఎక్కువగా మలయాళం సినిమాస్లో చూస్తుంటాం. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయరు సార్. అదొక మోస్ట్ బెనిఫిషియల్ థింగ్. మీరు కేరళ తీసుకుని వెళ్ళడం ఇంకోటి. అండ్ ఆ ఓణం వైబ్ని కానీ మీరు చూపించిన విధానం కానీ అసలు అది నెక్స్ట్ లెవెల్లో చాలా బాగా క్యాప్చర్ చేయగలిగారు. అది ఎలా అచీవ్ చేయగలిగారు సార్ విత్ అని? అదే సినిమాకి ఒక ఫ్రెష్నెస్ అయితే డెఫినెట్లీ కావాలి. ఓకే. అండ్ సెటైర్స్ చాలా అవసరం మాకు. సెటైర్ వేయడానికి ఒక ప్లేస్ కావాలి, ఒక పీపుల్ కావాలి, థింగ్ కావాలి. అండ్ సెటైర్ మీన్స్ ఇప్పుడు మనసులో అవ్వాలని పదం ఎక్కువ వాడుతుంటాం, అలీగారు ఎంత చేట థింగ్ అని. సో ఎక్కువ కనెక్ట్ అయ్యే లాంగ్వేజ్ అది. అండ్ విజువల్లీ చూసుకుంటే వాటర్ బాడీస్ ఎక్కువ ఉండే ప్లేస్ కేరళ. అండ్ మేము ఆల్రెడీ కే ర్యాంప్ అని టైటిల్ పెట్టాం. సో కేరళ ర్యాంప్ కూడా అనుకోవచ్చు. దీనిలో ఫస్ట్ నుంచి నా మైండ్లో 2 places ఉన్నాయి. షూట్కి ఒక 2 months ముందు కేరళ బాగుంటుంది అనుకుని లొకేషన్స్ రెక్కీకి వెళ్ళాం. ప్రాపర్గా సెట్ అయినాయి. లొకేషన్స్ రెక్కీలోనే కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ అక్కడే రాసుకున్నాను. ప్రాపర్గా ఇంజెక్ట్ అయినాయి, షూట్కి వెళ్ళిపోయాను. సార్ బట్ ఒక డైరెక్టర్గా మీరు ఒక ఫ్రేమ్ ఇలా పెట్టగానే ఆ ఫ్రేమ్లో ఒకసారి సాయి కుమార్ గారు, నరేష్ గారు, కిరణ్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇలా ఏదో ఒక ఫ్రేమ్లో వాళ్ళు ముగ్గురేసి ఉంటూ ఉంటారు కదా. బట్ దీన్ని ఎలా డెబ్యూ డైరెక్టర్గా ఎలా అచీవ్ చేయగలిగారు? వాళ్ళతో ఎలాంటి డిస్కషన్స్ జరిగేవి? దే ఆర్ నిజంగా స్టాల్ వార్డ్స్ ఒక ఇండస్ట్రీలోని. వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే వాళ్ళు చాలా కంఫర్టబుల్ అండి. అంటే నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడు వాళ్ళు అంత కనెక్ట్ అయ్యారు, చాలాసేపు నవ్వుకున్నారు. అంటే వాళ్ళు ఆ రోజుల్లో కమర్షియల్ సినిమాలు చూసి పెరిగిన మైండ్ సెట్ అవ్వచ్చు, నేను యాజ్ ఎ కమర్షియల్ సినిమాలు చూసి పెరిగిన మైండ్ సెట్ అవ్వచ్చు. ఒక కమర్షియల్ సినిమాలో కొత్త పాయింట్ పడి ఎంటర్టైన్ చేయగలిగితే అన్ఎక్స్పెక్టెడ్ నంబర్స్ చూస్తాం. అంటే యాక్టర్ బట్టి పెద్ద స్టార్కి ఒక నెంబరు, బీటర్కి ఒక నెంబరు, సీటర్ ఒక నెంబరు, ఇలా టైట్స్ ఉంటాయి కదా, అలా నాకు నెంబర్స్ పడతాయి. అవి వాళ్ళు ఫీల్ అయ్యలేదు. కిరణ్ గారి కెరియర్లోనే ఇది ఏదో చేస్తుంది ఈ సినిమా అని బాగా నమ్మారు. ఈవెన్ లొకేషన్లో కూడా ఒక్కొక్కసారి 1/2 hour లేట్గా ప్యాకప్ చెప్తుంటా, ఎందుకంటే 1 hour లేట్గా ప్యాకప్ చెప్పిన రోజులు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఏం పర్లేదు మేము ఇక్కడే కూర్చొని ఉంటాం చెయ్యి. ఒక్కొక్కసారి వేరే యాక్టర్స్ని షూట్ చేసేటప్పుడు వాళ్ళు క్యారవాన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వెళ్ళి సార్ కొంచెం లేట్ అవుతుంది సార్ అంటే అస్సలు మేము హ్యాపీగా రిలాక్స్ అవుతాం, నువ్వు చెయ్యాలి. ఏ రోజు ఇరిటేట్ అవ్వలేదు, ఏ రోజు ఏంటిది అనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేదు. మామూలుగా జరుగుతాయంట షూట్స్లో, మా షూట్లో అయితే జరగలేదు. సార్ అంటే ఇంత పెద్ద స్టార్ యాక్టర్స్ అందరినీ కూడా పెట్టుకొని మీరు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి అక్కడ కేరళలో గంటకు ఒకసారి వర్షం పడుతుంది, వెంటనే ఎండ వస్తుంది, ఇలా ఉంటుంది. అయినా 47 daysలో కంప్లీట్ చేసుకొని వచ్చారు మీరు. అసలు మామూలు టాస్క్లు కాదు కేరళలో.
హైదరాబాద్లో అంటే ఒకరోజు వర్షం పడిందంటే సర్లేండి కొంచెం ఏదో చూసుకొని చేసుకున్నాను. మేము ఏం చేసామంటే మేము చేసేది వర్షాకాలంలో షూట్. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ ఈ ఉండేది మా దగ్గర. ఇన్ని ప్లాన్లు. మా డిఓపి గారు, సార్ ఇది వర్షం పడితే ఏంటి, ఇది నా ప్లాన్. ఓకే, వర్షం పడితే ఏంటి, ఈ సీన్ ఇలా మారుద్ది, వర్షం పడితే ఏంటి, యాక్టర్ కాస్ట్యూమ్ ఇలా మారి ఇలా మారుద్ది, అంతే, షూట్ అయితే ఆగదు అనే ప్లాన్స్ పెట్టుకొని షూట్ చేసాం. బట్ ఏ రోజన్నా అది నిజంగా జరిగింది సార్? మిగతా ప్లాన్ వాడాల్సిన ఒక్కరోజు కూడా బ్యాలెన్స్ పడలేదు ప్రతిరోజు. అందుకే 40 daysలో అయిపోయింది సినిమా. యాక్చువల్లీ 45 days, 2 days మేము వితౌట్ యూనిట్ గొరిల్లా మేకింగ్ చేసాం. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రొడ్యూసర్లు అదే అడుగుతారేమో సార్. అప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏముంటుంది సార్? ఒక నార్మల్ డైరెక్టర్గా మాట్లాడుకుంటే నెక్స్ట్ సినిమా కూడా నాకు 47 daysలో చేసి మీకు ఏం కావాలి? స్టోరీ బట్టి అండి. ఇప్పుడు ఇలాంటి స్టోరీ మళ్ళీ నేను రాసుకున్నాను అనుకోండి, మేబీ 47 daysలోనే చేయగలమేమో, లేదా కొంచెం జాగ్రత్తగా చేయాల్సి, ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇంక్లూడ్ అయిన సినిమాలు ఉన్నాయి, అలాంటివి ఉన్నాయనుకోండి డెఫినెట్లీ చేయలేం. అండ్ నేనైతే షూట్కి వెళ్ళే ముందు కొంచెం క్లారిటీగా ఉంటాం కాబట్టి ఓకే దీనికి ఇంత సరిపోద్దని ఖచ్చితంగా ఒక నంబర్ కమిట్ అవుతా వాళ్ళ దగ్గర, ఎన్ని డేస్ అని, ఆ డేస్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అప్పుడు చాలా బాగా సోషల్ మీడియా సర్క్యులర్ అయింది సార్. నిజంగా మీరు మీమర్గా వర్క్ చేశారు సార్? చేశాను. అంటే నాకు అది నేను దాని మీద ఉండాలి అని నేను ఎప్పుడు ప్యాషన్గా అనుకోలేదు. మా బ్రదర్ కాగ్నిజెంట్లో జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్లో, డిజిటల్ మార్కెట్లో కొంచెం మంచి పొజిషన్లోనే ఉన్నాడు మా వాడు. అప్పుడు స్టార్ట్ చేశాడు, ఒక పేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలా అలా ఉంది అంటే నేను దానికి పేరు పెట్టావు, బాబు బంగారం అనే పేరు పెట్టి. అయితే నేను ఫాలో అవుతున్నాను. బాబు బంగారం పేజ్ అది. ఇప్పుడు దాన్ని 5-6 పేజీలు ఉన్నాయి ఇప్పుడు వాడికి, బిగ్ పేజెస్. స్టార్టింగ్ ఇనిషియల్ బాబు బంగారం పేజ్. దీన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి కంటెంట్ వేస్తే బాగుంటుంది అని చెప్పి నేను వాడు కూర్చొని డిస్కస్ చేసేటోళ్ళం. అలా ఒక 1 year దాన్ని డెవలప్ చేసాం ఇద్దరం కలిసి. దాని తర్వాత నేను ఇంకా నా ఫిలిమ్స్లో బిజీ అయిపోయాను. మా తమ్ముడు, మేమర్స్ అందరూ తెలుసు నాకు. అందుకనే సార్ సగం మేమర్స్ మీ సినిమాలో టెక్నీషియన్లుగా, యాక్టర్లుగా. మేమర్స్ అందరూ తెలుసు. వాళ్ళ ఓన్ బ్రదర్ సినిమా రిలీజ్ అవుతున్నట్టు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో ఒక్క మేమర్ నెగిటివ్ వెళ్ళేసింది. బాగా సపోర్ట్ చేస్తారు. బట్ మీరు అలాగే పే ఆఫ్ చేసుకున్నారు కదా సార్. కొంతమందిని యాక్టర్స్గా చూపించారు, కొంతమంది టెక్నీషియన్స్గా వర్క్ చేశారు సార్. వాట్ అబౌట్ ద మీమర్? ఒక రియల్ మీమర్ ఆయన ఒక టాస్క్ ఎంతవరకు ఉంటుందని? వెరీ టఫ్ జాబ్ అండి. జనాల్ని నవ్వించడం చాలా పెద్ద, జస్ట్ వన్ టెంప్లెట్ దాంట్లో చాలా ఆలోచించి రాయాల్సి వస్తుంది, చాలా క్రియేటివిటీ ఉంటుంది దాంట్లో. అండ్ ఒక మీమర్ మనసు పెడితే ఒక మంచి ఫన్నీ సినిమా రాసేయచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ చేయడం, చాలా కష్టం, చాలా కష్టం. సార్ మీరు రీసెంట్గానే బయటకు రివీల్ చేశారు, యూఆర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ అని. అంత గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా 1 crore ప్యాకేజీని కూడా వదులుకొని ఇటు సైడ్ రావాల్సినంత డెడికేషన్ కాదు, కొంచెం తక్కువే. అంటే ఆల్మోస్ట్ అక్కడ వరకు వచ్చిందని ఏదో తెలిసింది. అది అయ్యేదేమో 2 yearsకి 3 yearsకి అయ్యేదేమో. ఇనిషియల్ గుడ్ ప్యాకేజ్ ఉంది. ఏంటి సార్ అంత బోల్డ్ డిసిషన్ ఏంటి? ఐఐటీలో చదవాలనేది సగం మందికి కళ. మా ఫాదర్ నువ్వు ఐఐటి ర్యాంక్ కొట్టు నేను సినిమాలో పంపిస్తా అన్నారు. ఓకే కొట్టేద్దామని కొట్టాను. దాని తర్వాత సరే డిగ్రీ కంప్లీట్ చేసి సినిమాలో పంపిస్తా, ఎవరికి రాదు ఐఐటి, చాలా రేర్గా వస్తుంది అన్నారు. ఓకే కదా అని చెప్పి కాలేజ్ మొత్తం ఎంజాయ్ చేసి ఒక మినిమల్ పర్సంటేజ్తో ఒక కింద మీద పడి కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే సరే వదిలేటట్లు వెళ్ళు అన్నారు, వచ్చేసాను. అయితే మీకు ఛాలెంజెస్ చేయడం చాలా ఇష్టం. అయితే ఆ ఛాలెంజెస్ ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇంకొకటి ఇచ్చేస్తూ ఉండాలి సార్. బట్ ఇంకొకటి కూడా తెలుసు, మై గుడ్ ప్రొఫైల్ కదా, ప్రొఫైల్ బిల్డ్ అయింది, దానివల్ల నాకు కొన్ని ప్లస్ ఉంటాయి. సార్ బట్ లాక్డౌన్లో కూడా వితౌట్ మనీ, ఒక సింగిల్ పెన్నీ కూడా పేరెంట్స్ నుంచి అడగకుండా మీరే సెల్ఫ్ ఇన్కమ్ చేసుకొని కూడా, వాట్ సార్ ఆ టైం స్టేజ్ ఎలా ఉండేది? ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ పీరియడ్ చూసినప్పుడు ఏమైనా గివప్ ఇవ్వాలనిపించిందా సార్? అసలు లేదండి. ఓకే, నాకు లక్కీగా ఏదో ఒక రకంగా ఇన్కమ్ వస్తూ ఉండేది, ఏదో ఒక వర్క్ ఉండేది నాకు. నేను ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండేటోడిని, తిరుగుతూ ఉండేటోడిని, ఏదో ఒక యాడ్స్ రాయడము ఏదో చేస్తూ ఉండేటోడు అనమాట. సో ఫైనాన్షియల్ అసలు జీరో టెన్షన్ నాకు. అరే మన దగ్గర ఇన్ని కంటెంట్స్ ఉన్నాయి, చెప్పేయాలి, చేసేయాలి అనేదే ఉండేది. అంటే బట్ దట్స్ నాట్ ఈజీ. ఒక హీరోని అప్రోచ్ అవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్. చిన్న హీరో పెద్ద హీరోని పక్కన పెట్టేస్తే, హీరో అంటే హీరో, రెస్పెక్ట్, హీరో అయ్యారంటే నాకు రెస్పెక్ట్. సో అలాంటి హీరోని కలిసి మనం కథ చెప్పాలి అంటే చాలా కష్టం. అది టూ మెనీ పీపుల్ని దాటాలి, టూ మెనీ థింగ్స్ని ఇచ్చేయాలి, చాలా కష్టం. మీకు పాత్వే ఈజీ అయిందా సార్ కిరణ్ గారిని కలవడానికి? నేను చాలా సమ్మతమే టైంలో ట్రై చేశాను. నేను ఆయనకి ఆయన చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పారు. సమ్మతమే టైంలో ట్రై చేశాను, అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఒకనొక పార్ట్కి వచ్చేసరికి నేను ఒక సిచ్యువేషన్లో డల్ అయిపోయే దగ్గర ఉండి, అరే ఏంటి ఎంత ట్రై చేసినా దొరకట్లేదు, ఎవరితో అయితే ట్రై చేస్తున్నానో వాళ్ళంత రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు కిరణ్ అనే ఒక అన్న ఉన్నారు,
ఏంట్రా అంటే నువ్వు నాకు ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే నాకు ఒక్క హెల్ప్ చేయంటే లక్కీగా ఆయన ఫ్రెండ్ ఎస్ఆర్ అనుకున్న డైరెక్టర్. సో ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది కదా ట్రై చేస్తూ. ఆయన వచ్చి నాకు రేపు పొద్దున కథ చెప్తావా అన్నారు. సరే అని చెప్పి చెప్తాను కథ చెప్పిన నెక్స్ట్ డే కూర్చోబెట్టేసారు. జస్ట్ 2 డేస్లో అయిపోయింది. అంతే, మనకు రాసి పెట్టింది రావాలి, అది వచ్చినప్పుడే వస్తుంది. మన ప్రయత్నం అయితే ఆపకూడదు. సార్ ఇప్పటివరకు అడిగినవన్నీ నా క్వశ్చన్సే, బట్ ఆడియన్స్ ఒకటి అడగమన్నారు మిమ్మల్ని. 12th లవ్ చేసిన మీరు 10th ముద్దు ఎలా పెట్టారో అని అడగమంటున్నారు. అది ఒక్కదానికి అది ఒక స్కూల్ యానివర్సరీ థింగ్ ఉంటుంది కదా. స్కూల్ యానివర్సరీలో డ్యాన్స్ చేసాం ఒక అమ్మాయితో. చిన్న డ్రెస్సింగ్ రూమ్లో ముద్దు పెట్టి పారిపోయాను. ఒక్కరోజు అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది. ఓకే, ఆ టైంలో ఏం తెలియదు కదా. ఇంటర్కి వచ్చేసరికి ఓకే బాడీ ఇది, దీంట్లో ఇన్ని చేంజెస్ ఉంటాయి, కెరియర్ ఇది, చదువుకోవాలి, ఇవన్నీ అప్పుడు తెలిసి వచ్చి. బట్ మహేష్ బాబు గారిని ఎక్కడ ఎక్కువ ఇష్టపడడం మొదలు పెట్టారు? ఏ సినిమా నుంచి? మురారి నుంచి. ఇంకా డైహార్డ్. ఇంకా సార్ ఒక 2-3 థింగ్స్ చెప్పండి సార్, మెమరబుల్ ఉంటాయి కదా మీకు. మహేష్ బాబు గారి డైహార్డ్ ఫ్యాన్స్ మేము చూస్తూ ఉంటాం. అంటే నేను శ్రీమంతుడు రిలీజ్ టైంలో నాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది. రిలీజ్ మిస్ అయిపోతాను, ఎగ్జామ్ స్కిప్ చేశాను. సప్లీ రాసుకోవచ్చులే, ఈ మూమెంట్ మిస్ అవ్వకూడదు. చెన్నైలో షోస్ వేసాను, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వేశారు, నేను వన్ ఆఫ్ ది పార్ట్. దాంట్లో ఎక్కువ ఎస్ఆర్ఎం వాళ్ళు, ఈ అమృత యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ చేసేటోళ్ళు ఇవన్నీ, అంటే అన్ని హీరోస్కి. అప్పుడు రాత్రంతా హ్యాపీగా పార్టీ చేసుకొని బ్యానర్లు కట్టి థియేటర్కి పాలాభిషేకాలు చేసి 1001 కొబ్బరికాయలు కొట్టి అందరం నేను ఒక్కనే కదా, అందరం కొట్టి తెలుగు ఓపెనింగ్ మార్నింగ్ సినిమా ఏదైతే వేసారో షోస్లో ఆ రికార్డు కొట్టాలని రికార్డు కొట్టి దానికోసం సెలబ్రేషన్ చేసి, అండ్ ఆ రోజు 4 times సినిమా చూసి, హోల్ డే సినిమా చూసి, నాకు తెలిసి 32 times ఎన్నో చూసా థియేటర్లో ఆ సినిమా. ఇప్పుడు మళ్ళీ మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ బాగాలేదని కాల్ చేసి చెప్తే ఆయన నాకు వీడియో చూపించాడు, నేను థియేటర్ దగ్గర ఉన్నా, మైక్లో అరుస్తున్నాం అని చెప్పి అగైన్ సప్లిమెంటరీ రాసి పాస్. అసలు ఒక పక్కన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లా కనబడుతున్నాయి, ఇంత గుడ్ మార్క్స్ ఎలా సంపాదించగలరు? ఆ సీక్రెట్ అని చెప్పండి సార్, స్టూడెంట్స్కి హెల్ప్ అవుద్ది. ఎడ్యుకేషన్ అంటే కాన్సన్ట్రేషన్ అండి. నన్ను అడిగింది, గంటలు చదవకూడదు, రాదు, ఎడ్యుకేషన్ ఎక్కదు. క్లాస్ చెప్పేటప్పుడు ప్రాపర్గా వినాలి, దాన్ని ఎగ్జామ్కి ఒక నైట్ కూర్చొని దాన్ని అమలు చేసుకుని ఎగ్జామ్ రాసేయాలి, అంతే సింపుల్. అంత ఈజీ ఎడ్యుకేషన్ అనేది. గంటలు ఇంట్లో పేరెంట్స్ చెప్పేటోళ్ళు చిన్నప్పుడు. మా నాన్న నేను 10th 7th చదివేటప్పుడు రోజుకు నువ్వు 4 గంటలు చదవాలని. ఈ 4 గంటల కాన్సెప్ట్ అంటే నాకు అర్థమయ్యేది కాదు. అదేంటి మ్యాథ్స్ ఈ చాప్టర్ కదా, రేపు స్లిప్ టెస్ట్, ఓకే ఈ చాప్టర్ కదా, హాఫ్ అన్ అవర్లో అయిపోయింది కదా, దానికి 4 గంటలకు ఎందుకు కూర్చోడం, ఇంకా యాక్ట్ చేసేటోళ్ళం కూర్చొని అని ఊగుతుకునేటోళ్ళం చదివేటప్పుడు. ఇలా 4 years చదివేసామంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 గంటలు చదివంటే టాపర్ అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ కాన్సన్ట్రేషన్. క్లాసులు కరెక్ట్గా వింటే చాలు. బట్ కలేజా సినిమాని ఎందుకు సార్ ఫ్లాప్ చేశారు అందరూ? మీకు ఏమైనా డీకోడ్ చేయగలరు? ఎంత ఎంజాయ్ చేసామో మేము ఆ సినిమా. ఆ టైంలో నాకు బాగా గుర్తు, అప్పుడు నా దగ్గర సోనీ ఎరక్సన్ చిన్న ఫోన్ ఉండేది. మా ఇంటర్మీడియట్ మొత్తం మా హీరో సినిమా లేదు, అందుకే బాగా చదువుకొని ర్యాంక్ కొట్టాము. పక్కన పెట్టేసి మా హీరో సినిమా లేదు. ఆ టైంలో మగధీర వచ్చి చాలా పెద్ద హిట్, రోబోతో రిలీజ్ అవుతుంది. చాలా బాగా గుర్తు నాకు, రోబోతో రిలీజ్ అవుతుంది ఆ సినిమా. సరే చిన్న ట్రయల్ రోజులేరు, బొగ్గు అంటే దాంట్లో నుంచి ఒక్కొక్క రౌడీ పడుతూ ఉంటే మహేష్ బాబు ఓపెన్ అయ్యి ప్రాపర్ థింగ్, గుర్రాల మీద తిరిగేస్తున్నారు, ఇది సెటప్ అంతా ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇది కామెడీ సినిమా అనేది మైండ్ సెట్ లేదు ఎవరికి. ఈ సినిమాలో కామెడీ ఉంటుందని మైండ్ సెట్ ఎవరికి లేదు. సినిమా మొత్తం మగధీర లాంటి యాక్షన్ ఉంటుంది, మహేష్ బాబు గుర్రాల మీద వెళ్ళి ఏదో చేసేస్తున్నాడు అనే థింగ్ మైండ్ సెట్. అండ్ ఫస్ట్ పోస్టర్ మకతిక మాయ పోస్టర్లో క్యాప్ పట్టుకుని ఒక స్టిల్ ఉంటుంది మహేష్ గారు. అది వెళ్ళి ఇంటర్నెట్కి వెళ్ళి, మేము ఫస్ట్ ఇయర్ కదా, పెద్ద ల్యాప్టాప్ వాడడం కూడా తెలియదు మాకు. అంటే మా కాలేజీలో ఇంటర్నెట్ ఉంది, మాకు ల్యాప్టాప్ ఇచ్చి దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలియదు. ఫస్ట్ సెమిస్టర్ అనుకుంటా, ఇంటర్నెట్కి వెళ్ళి వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చి ఫోన్లో ఎక్కించుకొని అది స్క్రీన్ సేవర్గా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా దాన్ని ఓపెన్ చేసి పెడతాం. అరే మహేష్ బాబు ఫ్యాన్ అని అలా ఉండేది. ఆఫ్టర్ శ్రీమంతుడు మోస్ట్లీ ఇంకా థియేటర్స్ దగ్గరికి వెళ్ళడం ఇటువైపు వచ్చాం కదా, ఇవన్నీ తగ్గిపోయింది. బట్ ఎప్పుడు మహేష్ బాబు గారి సినిమా వచ్చినా ఎక్కువ సార్లు చూస్తాను. ఐ థింక్ తెలియని గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి స్క్రీన్ మీద చూస్తుంటే, అది ఆ సినిమా ఎలా ఉన్నా. SSMB 29 షేక్ ఆడిస్తారు మీరు అందరూ. డైరెక్టర్లు సగం మంది మహేష్ బాబు గారి ఫ్యాన్సే ఉన్నారు, మీరందరూ కలిపి SSMB 29 షేక్ చేస్తారు. ఏమైపోతాం.
వి హోప్ సార్. Yeah. అండ్ వాట్ అబౌట్ ద ఫ్యామిలీ సార్? ఎందుకంటే ఇంతమంది సక్సెస్ చూసిన తర్వాత మీరు ఈ గురించే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, వాళ్ళు ఇలాంటి రోజు గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నన్ను ఐఐటిలో జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న ఎడ్యుకేషన్ అది. అంటే ర్యాంక్ వచ్చాక కాలేజ్లో మాది ఫ్రీ సీటే ఉంటుంది కాబట్టి తక్కువే ఉంటుంది ఫీజు అంతా. బట్ ఈ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్లోనే పెద్ద ఖర్చు ఆ టైంకి. అనవసరం అదంతా 10 కోట్ల మంది రాస్తే 10,000 సీట్లు వస్తాయి, రాదు సీట్ రాదు, పైగా మనం ఓసీ క్యాండిడేట్, ఓసీలో ర్యాంక్ ఇంపాసిబుల్, వద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చాలామంది ఫ్యామిలీ చెప్పారు. ఆ టైంలో ర్యాంక్ కొట్టిన తర్వాత అంతే సెలబ్రేట్ చేశారు, అందరు షాక్ అయ్యారు. సో ఇంకా అయిపోయిన తర్వాత ఇలా ఫ్యామిలీ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది అనే థింగ్కి అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. దీని మా ఫ్యామిలీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ, చదువుకునే వాళ్ళ ఫ్యామిలీస్ మారిన థింగ్ ఉంది. నేను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను కాల్ తీసుకున్నప్పుడు అందరు హ్యూమిలేట్ చేసిన వాళ్ళు. సో నాతో పాటు నాకంటే ఎక్కువ మా పేరెంట్స్ ఒక 7 years హ్యూమిలేషన్ తీసుకున్నారు. అండ్ అగైన్ ఈరోజు నెల్లూరు వెళ్ళి మా ఊర్లో మా బంధువులతో సినిమా చూసేటప్పుడు ఐఐటి ర్యాంక్ కొట్టి ఆ ర్యాంక్ వచ్చినప్పుడు సెలబ్రేషన్ కంటే 1000 times హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు రియల్గా ఫీల్ అవుతుంది, ఏదైనా అర్థమో హోప్ఫుల్లీ చూద్దాం సార్. బట్ ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలి అనుకున్నారు, ఒక సినిమా డైరెక్ట్ చేశారు, సక్సెస్ అయింది. బట్ స్టిల్ నెక్స్ట్ గోల్ ఏముంటుంది సార్? ఇది మన మెయిన్ గోల్, డైరెక్టర్ అవ్వాలి, ఎప్పటికన్నా మన పేరు మన స్క్రీన్ మీద చూసుకోవాలి. ఇది మీరు చేసేసారుగా. ఇప్పుడు మీ మైండ్ సినిమా చేసేటప్పుడు ఒక చిన్న బాడీలో ఒక వణుకుంటుందండి మనకి. ఓకే, ఈ సినిమా పోతే ఏంట్రా మన పరిస్థితి అని వణుకుంటుంది, ఎలా అయినా దీన్ని సక్సెస్ చేయాలని. సో ర్యాంప్ అయిపోయింది కాబట్టి అగైన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై ఫస్ట్ ఫిలిం. సూపర్ సార్. బట్ ఈసారి కొంచెం బిగ్గా ప్లాన్ చేశారు అనేది అనమాట. డిపెండ్స్ అండి, మనకు వచ్చే ప్రొడక్షన్ అవ్వచ్చు, మనకు వచ్చే హీరో అవ్వచ్చు, బిగ్గా చేయొచ్చు. బట్ టూ ఎర్లీ అయిపోతుందేమో కొంచెం. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏదన్నా సినిమా జర్నీ మొత్తం ఇప్పటికీ గుర్తుండు. ఆ రోజు స్టేజ్ మీద కిరణ్ గారు నన్ను యాక్ట్ చేసుకోవడం, నేను ఆయనకు అదే చెప్పాను. ఆయన బట్ మీరు ఇవ్వలేదు కదా సార్, మీరు ఇవ్వలేదు, ఆయన ఇస్తారని చెప్పాను. ఆయన ఇస్తారు. థియేటర్లో ఆల్రెడీ హక్ చేసుకున్నాం. బట్ ఆ నెగిటివ్ మేము దరిద్రమైన విషయం ఏంటంటే చాలా పెద్ద హిట్ సినిమా, థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మా టీం తప్ప. అందరు ఫోన్లు తీసుకొని ఎరే ఈడ రివ్యూ చేసాడు, ఈ ట్వీట్ వేసాడు, ఏంటి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి సినిమా, అసలు ఎవరు ఎంజాయ్ చేయలేదు సినిమా. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ సినిమా కొట్టుద్ది అని చెప్పి. సో సినిమా అయిపోయిన తర్వాత అందరూ హగ్లు ఇచ్చుకున్నాం. అదేంటి మైండ్లో ఎక్కడో ఉంది, సబ్ కాన్షియస్లో ఇలాంటి ఒక రివ్యూ వచ్చింది కదా, బట్ సినిమా బాగుంది థియేటర్లో, అందరూ వచ్చి అదిరిపోయింది అంటున్నారు. మిక్స్డ్ ఉంది మొత్తం, ఆ మిక్స్డ్లో ఎంజాయ్ చేయలేకపోయింది దాన్ని. ఎప్పుడైతే ఫస్ట్ షోకి థింగ్స్ అన్నీ బాగా సెటిల్ అయ్యాయో అప్పుడు వి ఎంజాయ్డ్. అంటే ఆ రోజు కిరణ్ గారు ఆఫీస్లో ఉన్నాం, రాజ్ గారు మేము అందరూ కలుసుకున్నాం. ఆ రోజు ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఆల్ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి వెరీ హ్యాపీ, మంచి కలెక్షన్స్ పడ్డాయి, అంటే సోఫార్ ఏవైతే ఉన్నాయో వాటిలో ది బెస్ట్గా అవుతుంది ఈ సినిమా. ఇవన్నీ వచ్చిన తర్వాత అందుకు ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్లో హార్ట్ఫుల్లీ హక్ చేసుకున్నాను. సార్ మీరు ఇప్పుడు మేము కేరామ్ చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ చాలా బాగా హ్యాండిల్ చేస్తూ అంత ఎమోషనల్ టచ్, ఆ హెవీనెస్ మాకు ఇచ్చారు లాస్ట్లో. బట్ మీ స్ట్రాంగ్ జోన్ ఏంటి సార్? నెక్స్ట్ సినిమాల నుంచి ఇది పక్కా ఉంటుంది జైన్స్ నాని సినిమా అంటే. డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఓకే, పెద్దపీట ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏదో కొత్త పాయింట్ ఉంటుంది. కమర్షియల్ సినిమానే, దాంట్లో కొత్త పాయింట్ ఉంటుంది. సూపర్ సూపర్. సార్ మీకు ఏమైనా విశ్లిస్ట్ ఉందా, వీళ్ళని నా ఫ్రేమ్లో చూపించుకోవాలి వీళ్ళని ఒకసారి? అలా లేదు, హ్యావ్ ఏ పీరియాడికల్ సబ్జెక్ట్ ఫ్రమ్ పాస్ట్ 8 years ఐఎమ్ రైటింగ్ దట్. ఇట్స్ 4-part ఫిలిం. అది వచ్చిన రోజు వేరే రకంగా ఉంటుందని నా గట్ ఫీలింగ్, అంటే చాలా గట్టిగా ఉంటుంది. దానికి మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్నారా సార్, లేకపోతే మౌంట్ చేసేద్దాం? యాక్చువల్లీ కిరణ్ గారు ఫస్ట్ ఫిలిం అదే చేద్దాం ఉన్నారు, నేను ఆయన నెక్స్ట్ అది ఆయనతోనే చేయబోతున్నాం. నాకు కాన్ఫిడెన్స్ అది డెబ్యూగా, నేను ఓపెన్గా చెప్పాలంటే నేను అంత విఎఫ్ఎక్స్, అంత పెద్ద సెటప్స్ని, అంత పెద్ద పీరియాడికల్ థింగ్స్ నేను హ్యాండిల్ చేయలేము ఫస్ట్ ఫిలిం. నాకు అట్లీస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ ఎంత అసిస్టెంట్గా చేసినా ఆ చైర్లో కూర్చొని యాక్షన్ కట్ చెప్పడం అంటే చాలా పెద్ద విషయం. ఒక చిన్న పొరపాటు జరిగినా కానీ కొన్ని crores of money ఎఫెక్ట్ అవుతాయి, కొన్ని hundreds of lives ఎఫెక్ట్ అవుతాయి. అందు గురించి ఒక ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నాను. కిరణ్ గారు కూడా దాన్ని పర్ఫెక్ట్ డిసిషన్, మనం ఇలానే చేద్దాం అన్నారు, చేసేసాం. ఇప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్. సో పర్టికులర్ విశ్లిస్ట్ అంటే ఏం లేదా సార్, ఈ యాక్టర్తో చేయాలి? మహేష్ బాబు మహేష్ బాబు నెక్స్ట్ 20 years విశ్లిస్ట్ చేస్తే అంటే నాకు తెలీదు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు, అంటే తెలీదు ఏ టైంలో ఏది కన్వర్ట్ అవుతుందో. యాజ్ ఆఫ్ విశ్లిస్ట్ అయినా ఆయనతో కలిసి ఒక ఫోటో దిగితే చాలా లైఫ్కి. సూన్ రివ్యూ కూడా రావచ్చేమో కదా సార్. అదే అంతే. రాజమౌళి గారి సినిమా తర్వాత ఎలా ఉంటాయో తెలియదు, ఎలాంటి ఫిలిమ్స్ ఉంటాయో తెలియదు, ఆ లెవెల్కి మనం రీచ్ అవ్వగలమో తెలియదు. మన వెరీ ఇనిషియల్స్లో చాలా చిన్న స్టేజ్లో ఉన్నాం మనం. బట్ అలాంటి ఒక పెద్ద స్టార్ని కలిసి
చిన్నప్పటి నుంచి పూజించిన బట్ మీరు కమర్షియల్ మీటర్లో ఇలాంటివి చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఆయన కూడా లైన్లో అలాంటి సినిమాలు చేసుకొని వచ్చారు. శ్రీమంతుడికి భరత్ అని నేను అన్నీ కూడా. ఐ హోప్ మీరు కూడా రెడీగా ఒక స్క్రిప్ట్ చేసి అవి సెటిల్ ఫిల్మ్స్ అండి అవి. ఎస్ మనకి Perfect. గోల్ ఉండే సినిమా. ఏమో సార్ మేము ఆయన కూడా అలా మిస్ అయ్యాంగా కొన్ని రోజులు. అవును ఆ గోలనంతా మిస్ అయ్యాం. గుంటూరు గారంతో ఫుల్ఫిల్ అయింది. Yeah. రిజల్ట్ ఏంటంటే పక్కన పెట్టేస్తే గుంటూరు గారంతో వీఆర్ వెరీ హ్యాపీ. ఫ్యాన్స్ వరకు చాలా హ్యాపీ. Yeah. మా వరకు అది ఇండస్ట్రీ హిట్. సార్ ఈరోజు మీ సినిమా కన్నా ఆయన గురించి చెప్తున్నప్పుడే మీలో చాలా వెలుగు ఎక్కువ కనబడింది. యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్గా మీరు ఆ సాటిస్ఫాక్షన్ మాకు కనబడుతుంది. ఐ హోప్ ఈ జర్నీ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. బట్ ఎనీ ఎండ్ నోట్ ఫర్, ఎందుకంటే ఆడియన్స్ హిట్ చేసిన సినిమాలు చాలా కొన్నే ఉంటాయి సార్. సో అలాంటి దాంట్లో కేరామ్ ద ఫస్ట్ ఫిల్మ్ అవుతుంది చాలా నాలుగు తర్వాత. Yeah. అంటే మేము చిన్నప్పుడు థియేటర్స్ దగ్గరికి వెళ్తాం కదండి, గేట్ దగ్గర నిలుచుకుంటాం మార్నింగ్ షో అవ్వగానే, ఎస్పెషల్లీ బీసీస్లో జనాలు కుంభాలు వస్తుంటారు. నా సినిమా ఎలా ఉందా, నా సినిమా ఎలా ఉందా అంటే ఒక్కొక్కడు ఒకటి చెప్తుంటాడు. బట్ మెజారిటీ ఒకటి చెప్తారు, ఓకే సినిమా హిట్. టక్కన ఈ సినిమా అదిరిపోయిందంటారా, సాయంత్రం ట్యూషన్ అవ్వగానే టికెట్ కొట్టుకుని సినిమాకి వెళ్ళిపోయాం. దాని తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత కొన్ని మ్యాగజైన్స్లో ఏవో రివ్యూలు వచ్చాయి. స్వాతిలో లాస్ట్లో కానీ ఇలాంటివి, ఓహో రివ్యూ ఇలా ఉంటుందని తెలిసింది. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఓవర్సీస్ రివ్యూ ఒకటి, అంటే రాత్రి ట్విట్టర్ ఓపెన్ చేసి #రివ్యూ అని కొడితే ఎవరెవడో రివ్యూలు ఇస్తూ ఉంటాడు. ఓకే సినిమాకి వెళ్ళాలా వద్దా, మనం చూడం సినిమా కానీ వెళ్ళాలా వద్దా. దాని తర్వాత పొద్దున్నే యూట్యూబ్లో ఎవడో రివ్యూలు ఇస్తాడు, ఓకే ఈడు నెగిటివ్ ఇచ్చాడు, అమ్మ ఇంకా లేదు సినిమా. దాని తర్వాత మళ్ళీ వెబ్సైట్స్ వస్తాయి, వాళ్ళు నెగిటివ్ ఇస్తారు, ఇంకా లేదు కన్ఫర్మ్ సినిమా. అక్కడ మంచి సినిమా ఉన్నా కానీ ఒక్కొక్కసారి మన సినిమా మిస్ అయ్యి ఓటీలు చూసుకుని అమ్మ సినిమా అదిరిపోయింది కదరా, దీని అంటారా మనం థియేటర్లో మిస్ అయ్యాం, థియేటర్లో చూడాల్సిన సినిమా కదా అని ఫీల్ అవుతుంటాం. నాకు తెలిసి ఒక 100 సినిమాల్లో 10 బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలు ఉంటాయి, దాంట్లో 2 అవుతున్నాయి. మేబీ వీటి వల్ల ఏమో. బట్ హానెస్ట్లీ రెస్పెక్ట్, వాళ్ళకి నచ్చకపోలేదు వాళ్ళు రివ్యూ ఇచ్చారు, వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా తప్పనట్లేదు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది సినిమా మీద, ఒక సినిమా మీద. అండ్ ఆడియన్స్ కూడా థియేటర్కి వెళ్ళి 3 గంటలు ఎవడు కూర్చుంటాడు, బాగుంటే వెళ్దాం అని మూడుకి వచ్చారు. బికాజ్ ఓటీటీలో అంత కంటెంట్ ఉంది. అండ్ టికెట్ రేట్స్ అవ్వచ్చు, పాప్కార్న్ ఇష్యూ అవ్వచ్చు, టూ మెనీ థింగ్స్ నడుస్తున్నాయి ఇండస్ట్రీలో. అంటే ఇన్ని హడిల్స్ మధ్యలో ఒక సినిమా బతకడం చాలా కష్టం, చాలా కష్టం. ఎట్ ది సేమ్ టైం ఒక మిడిల్ హీరో, ఒక డెబ్యూ డైరెక్టర్, ఒక డీసెంట్ బ్యానర్ తీసిన సినిమా ఆపోజిట్ 3 పెద్ద బ్యానర్లు, క్రేజ్ ఉన్న హీరోస్తో ఉన్న సినిమా నిలబడడం ఇంకా కష్టం. అండ్ అవి బాగా ఆడే, వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎప్పుడైతే పొద్దున రివ్యూస్ వచ్చాయో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏం జరిగినా సినిమా హిట్ అవుతుందనే మైండ్ సెట్లో అందరూ ఉండిపోయారు. మనం తీసింది ఒక ఆడియన్స్ కోసం కదా, వాళ్ళు చూడండి అనే కాన్ఫిడెన్స్ మాకు ఉండింది. ఆ థింగ్లో నుంచి బయటికి వచ్చి సినిమా ఈరోజు ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే, మా సినిమాలో మా హీరో చెప్తాడు ఎగ్జామ్ రాసి ఇది ఒక చరిత్ర అని, ఇది ఒక చరిత్ర. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాంటి చరిత్రను మాకు తీసుకొచ్చి థ్యాంక్ యూ. హ్యాపీగా 2.5 గంటలు నవ్వుకునేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే పాటు చిన్న అవేర్నెస్ కూడా మాకు క్రియేట్ చేసి, ఇప్పుడున్న జెన్జీకి చాలా చాలా ముఖ్యం సార్, చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళందరూ కూడా. బట్ ఇలాంటిది ఒకటి అవేర్నెస్ సినిమా ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి, అలాంటి ఒక మంచి ఇనిషియేషన్ మీరు తీసుకున్నారు కాబట్టి ఐ హోప్ దిస్ జర్నీ ఇంకా ఫ్లరిష్ అవుతూ మంచి మంచి సినిమాలతో ముందు రావాలి మనస్ఫూర్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ గాయస్, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కేరామ్ మిస్ అయితే, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషనల్ సినిమాని మీరు అందరూ కూడా మిస్ అవుతున్నారు. హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.